హాయ్ హలో అండ్ వెల్కమ్ టు జర్మన్ జీవితం. ఈరోజు అందరూ తమిళ చూసే వచ్చింటారు కదా. ఈరోజు టాపిక్ ఏంటంటే జర్మనీలోకి మీరు రాగానే మొదటిగా చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఫస్ట్ మీరు జర్మనీకి రాకముందు గురించి మాట్లాడుకుందాం. మీరు అందరూ అకామిడేషన్ ఇండియాలోంచి చూసుకొని రండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అకామిడేషన్ ఎత్తుక్కుందాం అనుకునే థాట్ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే ఇక్కడ అకామిడేషన్ చాలా కష్టం అనమాట దొరకడం. సో బెటర్ ఇండియాలోంచి చూసుకొని వస్తే బెటర్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అకామిడేషన్కి ఫ్రాడ్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. మీరు మంచిగా అదేమంటారు ఫేస్బుక్లో చూసి గ్రూప్స్ చూసి అందులో ఎత్తుక్కోవడం చాలా బెస్ట్. లేదనుకుంటే జర్మన్ వెబ్సైట్స్ ఉన్నాయి, బట్ అందులో ఏమంటే కొంచెం ఎక్కువ మంది ఫ్రాడ్స్ ఉంటారు. సో మీరు ఏదైనా డబ్బులు ఇచ్చే ముందు మీరు ఆ రూమ్ని చూసి, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళని వెళ్ళి చూడమని, కొంచెం క్లారిటీ వచ్చాక మళ్ళీ తర్వాత కాంట్రాక్ట్ సైన్ చేశాకనే డబ్బులు పే చేయండి. డబ్బులు ముందైతే పే చేయకండి కాంట్రాక్ట్ లేకుండా. ఎందుకంటే నాకు ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి ఎదురైంది. నేను ఇండియాలో ఉన్నప్పుడు అకామిడేషన్స్ కోసం ఎత్తుక్కుంటున్నప్పుడు కొన్ని ఇట్లా జర్మన్ వెబ్సైట్స్లో అప్లై చేసిన తర్వాత కొందరు మెయిల్స్ చేశారనమాట. ఇట్లా మేము మీకు ఆన్లైన్లో రూమ్ చూపిస్తాము, మేము ఇక్కడ లేము, సో మేము కాంట్రాక్ట్ ఇప్పుడు ప్రిపేర్ చేయలేము, ప్లస్ అది కాక మేము కీస్ మీకు డిహెచ్ఎల్ కొరియర్లో పంపిస్తాము, అది ఇది అని చెప్పి ఇలా ఏవి నమ్మకండి. ఎందుకంటే ఇక్కడ అకామిడేషన్స్కి చేసిన ఫ్రాడ్లు ఇంక దేనికి చేయరాము నాకు తెలిసి. సో మీరు బెటర్ ఇండియాలో నుంచి మంచిగా అకామిడేషన్ చూసుకొని రండి. లేదు ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండి కొంత రోజులు అడ్జస్ట్ అవుతారంటే ఓకే పర్లేదు, బట్ ఎవరూ లేకుండా మాత్రం ఇక్కడికి అకామిడేషన్ లేకుండా మాత్రం రావాకండి. నా సజెషన్ అయితే అది. సో ఇంకా నెక్స్ట్ జర్నీకి వచ్చిన తర్వాత, సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు పబ్లిక్ యూనివర్సిటీస్ చాలా వరకు అన్నీ వాళ్ళ సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ కట్టింటారు కదా, దాంట్లోనే ఈ ట్రాన్స్పోర్టేషన్ది ఇంక్లూడ్ చేస్తారనమాట. డచ్లాండ్ టికెట్ అయినా ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళు చదువుతున్న కాలేజ్ సిటీ రీజియన్లోకైనా ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఇస్తారు. ఆ కార్డులోనే ఇంక్లూడ్ ఉంటుంది. సో మీరు ఫస్ట్ ఆ స్టూడెంట్ ఐడి కార్డ్ తీసుకొచ్చుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్రైవేట్ యూనివర్సిటీ అయితే ఆ కాలేజ్ని ఒకసారి కనుక్కోండి మీకు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కవర్ అవుతున్నాయా లేదా అని. ఇఫ్ ఇన్ కేస్ కవర్ కాకపోతే ఎవరికైనా కూడా వాళ్ళు డచ్లాండ్ టికెట్ తీసుకోవడం బెస్ట్. అరౌండ్ 49 euros పడుతుంది. మీరు జర్మనీ మొత్తం తిరగచ్చు, అపార్ట్ ఫ్రమ్ ఏసీ ట్రైన్స్, సూపర్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఇలాంటివి తప్ప మిగతా అన్నీ తిరగచ్చు నార్మల్ వన్నీ. సో ఇది ఇంకా నెక్స్ట్ ఈ ఐడి కార్డ్ తీసుకున్నాక ఇంకా మీరు నెక్స్ట్ చేయాల్సిన పని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సిటీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇక్కడ సిటీ రిజిస్ట్రేషన్ అంటే ఏం లేదు, మీరు ఈ సిటీలో ఉన్నట్టు ఒక హౌస్లో మీరు ఉన్నట్టు ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్లో రిజిస్టర్ చేయించుకోవాలన్నమాట. అది ఇక్కడ మ్యాండేటరీ. మీరు ఏదైనా జాబ్ చేయాలనుకున్నా, లేదంటే మీరు జర్మన్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, లేదంటే మీరు బ్లాక్ అకౌంట్ యాక్టివేట్ చేసుకోవాలన్నా, హెల్త్ ఇన్సూరెన్స్ యాక్టివేట్ చేసుకోవాలన్నా, ఇట్లా ప్రతి దానికి సిటీ రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ అనమాట. సో ఎంత మ్యాండేటరీ అంటే మీకు ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళి ఏంటి అప్లై చేసినా మొబైల్ నెంబర్ కానీ లేదంటే మెయిల్స్ కానీ ఏం తీసుకోరు మోస్ట్లీ. మీకు ప్రతిదీ మీ ఇంటికి లెటర్ వస్తుంది. మీరు ఇప్పుడు ఉంటున్న ఇంటికి లెటర్ వస్తుంది. సో అలా అనమాట. ఇంకోటి ఏంటంటే మీరు సిటీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక కూడా మీకు ప్రతి ఇంటికి లెటర్ బాక్స్ అని ఉంటుంది ఇక్కడ. ఆ లెటర్ బాక్స్ పైన మీ నేమ్ లేదంటే మాత్రం ఇంకా ఆ లెటర్స్ చాలా కష్టం మీకు రావడం అలా అనమాట. సో బెటర్ మీరు అన్నీ చెక్ చేసుకోండి. లెటర్ బాక్స్ మీద మీ పేరు ఉందా లేదంటే ఇట్లాంటివన్నీ చెక్ చేసుకోవాలి. ఇంకా ఈ సిటీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ యాక్టివేట్ చేసుకోవడం. మీరు ఏ యాప్లో అయితే బ్లాక్ అకౌంట్ చేసుకుంటారో ఆ యాప్లోనే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇదర్ ఎక్స్పాక్ట్ అయినా లేదంటే కొరాకిల్ అయినా ఇలా అయినా. వన్స్ మీరు సిటీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అయిపోయిన తర్వాత మీకు హెల్త్ ఇన్సూరెన్స్ నెంబరు, ట్యాక్స్ ఐడి అనేవి వస్తాయన్నమాట. సో ఇవి ఎక్కడ యూజ్ అవుతాయంటే మీరు ఏదైనా నెక్స్ట్ జాబ్ చేయాలనుకున్నా, పార్ట్ టైం జాబ్ చేయాలనుకున్నా, అది ఆడ్ జాబ్ అయినా కానీ లేదంటే కంపెనీలో అయినా ఇండస్ట్రీలో అయినా ఎక్కడైనా చేసుకోవాలనుకున్నా ఇవి మ్యాండేటరీ అనమాట. ఇంకా తర్వాత ఏంటంటే మీరు బ్యాంక్ అకౌంట్ చేయించుకోవాలి. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చిన తర్వాత మీరు జర్మన్ బ్యాంక్ అకౌంట్స్ ఏదైనా చేసుకోవచ్చు. ఏదర్ కామర్స్ బ్యాంక్ అయినా లేదంటే ఇంకోటి ఏమైనా కూడా. ఇంకోటి ఏంటంటే కామర్స్ బ్యాంక్ అయితే మీకు స్టూడెంట్స్కి ఫీ ఏముండదు, ఫ్రీగా మీకు అకౌంట్ క్రియేట్ అవుతుంది. మిగతా ఏమైనా కూడా మినిమం ఫీ అని చెప్పి మంత్లీ ఫీ అని చెప్పి ఇవన్నీ తీసుకుంటారు అనమాట. కామర్స్ బ్యాంక్కి ఏముండదు అలా. సో ఇవి మీరు వన్స్ మీరు ఇంకా బ్యాంక్ అకౌంట్ కూడా అయిపోయిన తర్వాత మీరు ఇంకా డైరెక్ట్గా బ్లాక్డ్ అకౌంట్ యాక్టివేట్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా నియరెస్ట్ డిహెచ్ఎల్కి వెళ్ళి ఇది పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు బ్లాక్డ్ అమౌంట్. ఆ తర్వాత బ్లాక్డ్ అమౌంట్ మంత్లీ పడిపోతుంది. ఇంకా ఇవన్నీ కాదు మీకు సిటీ రిజిస్ట్రేషనే దొరకలేదు అంటే మీరు సబ్లెట్లోనే ఉన్నారు అనుకుంటే ఇంకా
బ్లాక్డ్ అమౌంట్ అయితే ఓపెన్ కాదు, బ్లాక్డ్ అమౌంట్ అయితే యాక్టివేట్ అవ్వదు. బట్ మీకు బ్యాంక్ అకౌంట్ కావాలి, లైక్ మీరు బ్యాంక్ మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికైనా లేదంటే దేనికో దానికి బ్యాంక్ అకౌంట్ కావాలి అనుకుంటే మాత్రం ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ రెవల్యూట్ అనే ఒక బ్యాంక్ ఉంది, అది జర్మన్ బ్యాంక్ కాదు, లిథువేనియా అది. అందులో మీరు బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. దానికి సిటీ రిజిస్ట్రేషన్ ఇవి ఏమీ అవసరం లేదు, జస్ట్ మీ ఈమెయిల్ ఫోన్ నెంబర్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఫోన్ నెంబర్ అంటే గుర్తొచ్చింది, మీరు జర్మనీకి రాగానే ఏదో ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళేసి, ఆ రాగానే అంటే రాగానే కాదు, 1-2 days అయిపోయిన తర్వాత ఏదో ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళేసి అక్కడ ఏదో ఒక చీపెస్ట్ సిమ్ తీసుకొచ్చుకోండి. 10 euros-కి 7-8 euros-కి అమ్ముతుంటారు. సో అవి తీసుకొచ్చుకొని అవి యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ అంటే ఏం లేదు, జస్ట్ మీరు డిహెచ్ఎల్కి వెళ్ళేసి అక్కడ సిమ్ యాక్టివేట్ చేయమంటే వాళ్ళు చేసేస్తారు. వన్స్ మీరు సిటీ రిజిస్ట్రేషను ఈ బ్లాక్ అమౌంట్ అంతా యాక్టివేట్ అవుతున్న తర్వాత మీరు కావాలంటే తర్వాత ఈ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి, కొన్ని ప్రొవైడర్స్ చూస్తుంటారు, ఏదర్ వడాఫోన్ అయినా లేదంటే సిమ్.డి అయినా, ఇలాంటివి ఏవైనా కూడా. అందులో ఇప్పుడు నేను వాడుతున్నది అయితే సిమ్.డి అనమాట. నాది 2 years కాంట్రాక్టు. మంత్లీ 5 euros కట్ చేస్తాడు, 5 GB డేటా ఇస్తాడు. 5 GB నేను ఇండియాలో ఉన్నప్పుడు మోస్ట్లీ ప్రతిరోజు ఆల్మోస్ట్ వాడుతుంటే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ 5 GB మంత్ అంతా వాడాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు మర్చిపోయి ఎక్కువ వాడారనుకోండి 100 MBకి 1 euro వేస్తాడు. మరి అంత కాస్ట్ అనమాట ఇక్కడ డేటా. సో మీరు మంచిగా చూసి వాడుకోండి నెట్ వాడుతున్నప్పుడు, సిమ్ నెట్ వాడుతున్నప్పుడు. మన బయటకు వెళ్తే ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా నెట్ వైఫై ఉంటుంది, మీ హాస్టల్లో అయినా లేదంటే మీ రూమ్స్లో అయినా లేదంటే మీ కాలేజెస్, ట్రైన్స్ రైల్వే స్టేషన్లో కూడా ఇక్కడ వైఫై ఉంటుంది. అట్లా ఏం ప్రాబ్లం లేదు బయట ఎక్కడంతా. సో కొంచెం చీపెస్ట్ సిమ్ తీసుకోండి, మీకే బెస్ట్. మీరు అఫోర్డ్ చేయగలరనుకుంటే మీరు ఎంత పెద్ద తీసుకున్న ప్రాబ్లం లేదు, అఫోర్డ్ చేయలేని వాళ్ళకు కూడా. ఐ హోప్ మీకు ఈ వీడియో అందరికీ కొంచెం అర్థమైందని అనుకుంటున్నాను. ఇవండి మీరు జర్నీకి వచ్చిన వెంటనే చేయాల్సిన మ్యాండేటరీ థింగ్స్. ఇంకా మీకు ఏమైనా ఇందులో డౌట్ ఉన్నా లేదంటే ఇంకా ఏమైనా వేరే విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈ ఛానల్లో చాలా వీడియోస్ చేశాను, ఎలా జర్నీకి రావాలి, ఎలా అప్లై చేసుకోవాలి, పార్ట్ టైమ్స్ ఎలా చేయాలి, పార్ట్ టైంకి డబ్బులు ఎంత వస్తుంది, నాకెంత వస్తుంది డబ్బులు, ఇవన్నీ చేశాను ఆల్రెడీ. సో మీరు ఒకసారి ముందు వీడియోలు చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. మీరు సపోర్ట్ చేస్తున్న కొద్దీ ఇంకా ఈ కంటెంట్ చాలామందికి రీచ్ అయ్యి చాలామందికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, మరి వెళ్ళొస్తా, బాయ్.